కేసీఆర్‌కున్న లోపం ఏందంటే, కిందోళ్ళను తప్పు జేసినోని హ్మ్. తప్పుడు అనకుండా ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటుంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చి సగం మందికి టికెట్లు ఇచ్చుంటే హ్మ్. అది ఎట్లుండునో తరువాత. హ్మ్. ఇప్పుడేమైంది కేసీఆర్ ఎవరిని కలవకపోవడం, హ్మ్. కేసీఆర్ ఎవరు చెప్పినా వినకపోవడం. హ్మ్. ఆ! హ్మ్. కేసీఆర్‌కున్న లోపం ఏందంటే, అది నీ ప్రైవేట్ ఇండస్ట్రీకి నడుస్తది. హ్మ్. నీ షాప్‌కి నడుస్తది. మీ టీవీకి నడుస్తది. హ్మ్. మీ టీవీలో ఉద్యోగం మీరుంటే ఉంటారు, లేకపోతే లేదు. హ్మ్. కానీ ఇది ప్రజాస్వామ్యం. హ్మ్. సబ్కా సున్నా అప్నా కర్నా. హ్మ్. ఆయన ఓ పద్ధతిలో పోయిండు. హ్మ్. నాదే కరెక్ట్ అనుకోండు. హ్మ్. అది కరెక్ట్ కాదు. సమిష్టి నిర్ణయం. ఇప్పుడు బీజేపీ‌వోళ్ళున్నారు. హ్మ్. సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. హ్మ్. అక్కడ కూడా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు గానీ ఎదురు చెప్పనియ్యరు, హ్మ్. ఎదురు మాట్లాడనియ్యరు. హ్మ్. ఉదాహరణకి మీకొక ముచ్చట చెప్తా. హ్మ్. శ్రీకృష్ణదేవరాయలు ఉంటాడు. ఎలకల బర్త్‌డే అని చెప్పేసి 2 సేర్ల పాలిస్తాడు హ్మ్. అందరికి. హ్మ్. పాలిస్తే అందరికిస్తారు. తెనాలి రామకృష్ణకు కూడా ఇస్తారు. హ్మ్. తీసుకుంటాడు. ఇక ఇప్పుడు చెప్పిన ఈ కేసీఆర్‌కి అర్థం కానట్టే శ్రీకృష్ణదేవరాయలు కూడా అర్థం కాదు. హ్మ్. ఈడు మూర్ఖుడుండు హ్మ్. అని చెప్పేసి తీసుకపోతాడు. హ్మ్. వేడి వేడి పాలు దాని ముందు పెడతాడు. హ్మ్. దాని ముందు పెడితే భయానికి ఇక పాలు తాగుడు బంద్ చేసింది. హ్మ్. తర్వాత నెల తర్వాత ఇప్పుడు ఉచితాలు ఇచ్చినట్టు ఆ ఉచితాలను సమీక్ష చేసినట్టు చేయకుండా, హ్మ్. "అరే! మీ మీరు తాగినరా? పిల్లులు తాగిన పిల్లులందరూ పట్టుకరండి" అంటాడు. హ్మ్. పట్టుకొస్తారు. హ్మ్. అందరి పిల్లులు అడ్డం దిడ్డం బలిసినాయి. హ్మ్. తెనాలి రామకృష్ణ బక్క చిక్కింది. హ్మ్. ఏం తెనాలి రామకృష్ణ అంటే, హ్మ్. "ఏమో సార్ ఇది విచిత్రమైన పిల్లి హ్మ్. పాలు తాగుతలేదు" హ్మ్. అని అంటాడు. హ్మ్. అరే! అట్టెట్టనే అని పాలు ముందర పెడితే ఉరికింది. హ్మ్. ఉరికితే అప్పుడు చెప్పిండు, హ్మ్. "సార్ మీకు అప్పుడే చెప్దాం అనుకున్నా గానీ మీరు పెద్దలు. హ్మ్. మేము చెప్తే ఇనరు. హ్మ్.